హలో అందరికీ. చిన్నప్పటి పండుగ రోజుల్ని గుర్తు చేసేలా అమ్మ చేసిన బెల్లం గవ్వలు, అరిసెలు, ఇంకా నేను చేసిన యాపిల్ జామ్ అండ్ మసాలా బొరుగులు ఎలా చేయాలో చూసేద్దామా? మొదటిగా బెల్లం గవ్వలు. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ రవ్వ, 1 స్పూన్ ఘీ, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ ముద్దతో చిన్ని చిన్ని ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని గవ్వల షేప్లో చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గవ్వల షేప్ చేయడానికి ఫోర్క్ యూస్ చేశాను. మార్కెట్లో గవ్వలు చేసుకోవడానికి చెక్క దొరుకుతుంది. వాటితో కూడా మనం గవ్వలు చేసుకోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో ఉన్న వాటితో కూడా గవ్వలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పాకం కోసం 3/4 కప్ బెల్లం వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న గవ్వల్ని నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకంలో ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ముదురు పాకం వచ్చాక గవ్వల్ని పాకంలో వేసుకొని కలుపుకోవాలి. గవ్వల మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అంతే అండి, ఎంతో రుచిగా, హెల్తీగా అండ్ క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ. నెక్స్ట్ రెసిపీ సింపుల్ అండ్ హెల్తీ యాపిల్ జామ్. బయట దొరికే వాటికన్నా హెల్తీ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఇంకా పెద్దలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే యాపిల్ని గ్రేట్ చేసుకొని పీసెస్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 యాపిల్స్ కోసం 1/2 బీట్రూట్ వేసుకున్నాను అండ్ 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఫిల్టర్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. తరువాత స్వీట్నెస్ కోసం 2 స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి యూజ్ అవుతుంది. తర్వాత జామ్ని కూల్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రెష్ అండ్ హెల్తీ జామ్ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు. ఈ చలివిడి రెసిపీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. ముందుగా బెల్లం పాకం రెడీ చేసుకొని అందులో మన చలివిడి పొడిని కలుపుకోవాలి. దానితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్ద కన్నా మెత్తగా కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అరిసెల్లా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తరువాత అరిసెల చెక్క తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోండి. నేనైతే ఎక్స్ట్రా ఆయిల్ రిమూవ్ చేయడానికి టిష్యూస్ యూస్ చేశాను. మీకు అందుబాటులో ఉన్న వాటితో ఎక్స్ట్రా ఆయిల్ని రిమూవ్ చేసుకోండి. ఇలానే మా అమ్మ నా చిన్నప్పుడు మిగిలిన చలివిడితో ఎంతో రుచికరమైన అరిసెల్ని చేసేవారు. అంతే అండి, మన ట్రెడిషనల్ ఇండియన్ అరిసెలు రెడీ. నా చివరి రెసిపీ చిన్నపిల్లలకు మరియు పెద్దలకు ఇష్టంగా తినే మసాలా మురుమురాలు ఎలా చేయాలో చూసేద్దాం. మొదటిగా ఒక ప్యాన్లో మురుమురాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, పెసరపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మరియు తెల్లగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పసుపు, వేయించిన శనగపప్పు, ఇంగువ, మరికొన్ని పల్లీలు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో వేయించుకున్న మురుమురాలని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, అందరూ ఇష్టంగా తినే మసాలా మురుమురాలు రెడీ అయిపోయాయి. మీకు ఏ రెసిపీ ఎక్కువగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.